ఇప్పుడు నువ్వు డీలింగ్‌కి అప్లై చేసుకున్నావు. డైరెక్ట్ అప్రూవ్ అయిద్దనుకుంటున్నావా? లేదు. చాలా మెలికలున్నాయి ఇందులో. నువ్వు జాగ్రత్త పడితే తప్ప అస్సలు నీకు డీలింగ్‌కి అప్రూవల్ రాదు. జనరల్‌గా మనం డీలింగ్‌కి అప్లై చేసేటప్పుడు ఏం చేసాం మనము? మా పీఎఫ్ అకౌంట్ కింద ఎంత కాంట్రిబ్యూషన్ ఉందో అదంతా మీరు జప్తు చేసుకోవచ్చు. అని మనం ఓకే చెప్పేసి అప్లై చేసాము. సో, జప్తు చేసుకోవడం అంటే అది ఈపీఎఫ్ఓ అకౌంట్‌లోకెళ్ళదు. అది సోషల్ వెల్ఫేర్ అకౌంట్స్‌లోకి ఎవరికో దానం ఇచ్చేసినాం అన్నట్టు. ఓకేనా? సో, జనరల్‌గా మీరు డీలింగ్‌కి అప్లై చేసిన తర్వాత పెండింగ్ అట్ ఎంప్లాయర్ అని ఉంది. అంటే అది ఆ పర్టిక్యులర్ కంపెనీకి నోటిఫికేషన్ ఎళ్ళిద్ది. వాళ్ళ యాక్సెప్టెన్స్ అవసరం ఇక్కడ. ఓకేనా? అలా 15 డేస్ ఈపీఎఫ్ఓ పోర్టల్ వెయిట్ జేసి ఆటోమేటిక్‌గా 15 డేస్ తర్వాత ఎస్కలేషన్ మెయిల్ ఎళ్ళిద్ది వాళ్ళకి. ఓకేనా? ఆ తరువాత వాళ్ళు అప్రూవ్ ఇస్తే అప్పుడు పెండింగ్ అట్ డీఏకొస్తది. అప్పుడు వాళ్ళు డీఏ వాళ్ళేం జేస్తారు ఆ కాంట్రిబ్యూషన్ సంబంధించి వాళ్ళు ఏదో చేసేసి మనకు డీలింగ్ చేస్తారు. సో, ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనంటే, ఇప్పుడు జనరల్‌గా 90% వాళ్ళు అప్రూవ్ ఇవ్వరు. ఎందుకివ్వాలి? వాళ్ళు ఆల్రెడీ నీ పీఎఫ్ అకౌంట్‌లో కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళెందుకు నీకు డీలింగ్ ఆప్షన్ ఇస్తారు? 90% వాళ్ళు ఇవ్వరు. కాకపోతే ఇక్కడ అంటే కొంతమందికి అన్నెసెసరీ పీఎఫ్ అకౌంట్ క్రియేట్ అయ్యాయి. కాంట్రిబ్యూషన్ ఏం లేకుండా. సో, వాళ్ళు సేఫ్ సైడ్. వాళ్ళకి ఎలాగో డీలింగ్ అయిపోద్ది. బట్ కాంట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్ ఇక్కడ. కాంట్రిబ్యూషన్ ఉన్నవాళ్ళు ఏం జేయాలి అనంటే, మీ ప్రతి కంపెనీకి ఒక హెచ్ఆర్ మెయిల్ ఉంటది. అఫిషియల్‌గా పీఎఫ్ రిలేటెడ్ హెచ్ఆర్ మెయిల్ ఉంటది. వెతకండి. ఆన్‌లైన్‌లో వెతకండి. ఈవెన్ ఏఐ గూడా ఇస్తుంది. ఆ! మెయిల్స్ ఇస్తున్నాయి. హెచ్ఆర్ మెయిల్స్ ఏంటి అని పర్ఫెక్ట్ అది ఇస్తున్నాయి. అలా అయినా దొరకబట్టుకొని వాళ్ళకి మెయిల్ రాయండి. ఎలా రాయాలి అనంటే ఇది పెద్ద చాటభారతం రాయకండి. షార్ట్ అండ్ స్వీట్‌గా మీ బాధ చెప్పుకోండి. మీ అప్పుడున్న ఎంప్లాయీ ఐడీ, మీ పీఎఫ్ మెంబర్ ఐడీ, ఇంత కాంట్రిబ్యూషన్ అయింది. ఇది నా బాధ. ఇగ మీరు ఎట్లా చెప్పుకుంటారో అట్లా చెప్పుకోండబ్బా! ఇగ వాళ్ళు అప్రూవ్ ఇస్తేనే మన కెరీరు. లేకపోతే కెరీర్ స్పాయిల్ అయితుంది. వాళ్ళని రిక్వెస్ట్ జేసుకోండి. అప్పుడు అబ్స్కాండ్ అయినందుకో, లేకపోతే డ్యూయల్ ఎంప్లాయ్‌మెంట్ చేసినందుకో వాళ్ళకు సిన్సియర్‌గా వాళ్ళకి అపాలజీ చెప్పుకోండి. వాళ్ళని రిక్వెస్ట్ జేసుకోండి. బతిలాడుకోండి. సో, ఆ మెయిల్ ఎలా షార్ట్ అండ్ స్వీట్‌గా రాయండి. బట్ ఎలా ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా మెల్ట్ అవ్వాలి. సో, నీ బాధ నువ్వు చెప్పుకో. అట్లాని చాటభారతం రాయకు. దే ఆర్ నాట్ రెడీ టు రీడ్ ఆల్ దోస్ లైన్స్. ఓకేనా? సో, ఇదొక్కటే వే. అలా అని మీరు ఎస్కలేషన్ టైమ్ వరకు వెయిట్ జేయొద్దు. ఎస్కలేషన్ ముందు పీరియడ్ ఆఫ్ టైమ్‌లోనే మీరు మెయిల్ రాయండి. రాసి వాళ్ళకి పంపియండి. ఇంకొకటేంటి అంటే ఏ టైమ్‌లో పడితే ఆ టైమ్‌లో రాయకండి. ఎర్లీ మార్నింగే మెయిల్స్ పంపించేలాగా ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్ మార్నింగ్ ఉంటారు. ఫ్రెష్ మార్నింగ్‌లో వాళ్ళు ఫ్రెష్ మైండ్‌తోనే ఉంటారు. సో, కొంచెం చదవడానికి ఇంట్రెస్ట్ ఉంటది. ఆహ్, మన బాధ అర్థం చేసుకోవడానికి కొంచెం స్కోప్ ఎక్కువుంటది. సో, ఇక్కడ నువ్వు మెయిల్ చేయగలిగితే నీ రిజల్ట్ అంతా బావుంటది. లేదు వాళ్ళు రిజెక్ట్ చేశారు అంటే ఆహ్, ఇంకంతే అది డీలింక్ అవ్వదు. ఓకేనా? సో, థట్ ఈస్ ద ప్రాసెస్. అదే ఈపీఎఫ్ఓ ఆఫీషియల్ సర్క్యులర్‌లో ఉంది. అదే నేను మీకు జెప్తున్నా. ఓకేనా? రైట్. ఆల్ ది బెస్ట్. ట్రై చేయండి. మీకు ఇలాంటి ఏం అప్డేట్స్ ఉన్నా నేను జెప్తాను. నాది పీఎఫ్ రిలేటెడ్ అని గాదు గానీ చెప్తా నేను.